కాకాని క్షేత్ర దర్శనం వలన సంతానం కలుగుతుందా? ఈ క్షేత్ర వైభవం ఏంటి? గుంటూరు జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కాకాని చాలా విశేషమైనటువంటి క్షేత్రము. గ్రహ బాధలు తొలగించుకోవడానికి, కాలసర్ప దోషం, రాహుకేతు వంటి దోషాలు తొలగించుకోవడానికి, సంతానం కలగకుండా ఏర్పడిన దోషాలు తొలగించుకోవడానికి కాకాని క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం వలన గ్రహ బాధలు, రాహుకేతు వంటి దోషాలు తొలగుతాయి. అక్కడ వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారు మహామహిమాన్వితులై ఉన్నారు. శ్రీ మల్లేశ్వరుడు శ్రీశైల మల్లేశ్వరుని ప్రధానాంశగా భావించబడును. ఈ లింగం శ్రీశైల లింగాంశము కలిగియుండుటచే ద్వాదశ జ్యోతిర్లింగముల యందలి మహిమ ఇందును నెలకొని దర్శనీయమైయున్నది. దీనిని గురించి ఉన్న ఒక ప్రాచీన గాథ. భరద్వాజ మహాముని కాకాని క్షేత్రమును సందర్శించి ఈశ్వరుని ఆరాధించుచు క్రతువు సంకల్పించి దేవతలకు హవిర్భాగముల నాసంగుచుండా అచటకొక వాయస కాకి ఏతేంచి వాటిని తినుచుండగా భరద్వాజుడా కాకిని వారింపబోగానయ్యది. భరద్వాజ, నేను కాసురుండను, రాక్షసుండను. ఒక మహర్షి శాపము వలన నిట్లుంటిని. ఈ శాపము మీ అభిషేకోదక ప్రభావముచే తొలగిపోగలదు అని తెల్చెను. అట్లు ఉనర్చిన వెంటనే ఆ కాకి నల్లని వర్ణము వీడి తెల్లని వర్ణము సంతరించుకున్నది. ప్రతిదినము ఈ పక్షిరాజము మానస సరోవరము నుండి ఆకాశ మార్గమున పక్షితీర్థమునకేగి మరల వెళ్ళునప్పుడు ఈ కాకానీశ్వరుని గూడ దర్శించుచుండెను. ఈ కారణముచే ఈ మహాక్షేత్రమునకు కాకాని క్షేత్రమని నామము కలిగినది. ఈ క్షేత్రమునకు అనేక ప్రాంతముల నుండి భక్తులు విచ్చేయుదురు. అభిషేకములు, అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు తీయించుట, పోగులు కుట్టుట, వివాహములు, వాహన పూజలు, పొంగలి నివేదన, ప్రభలు తిప్పుట ఇచ్చట ముఖ్యమైన మొక్కుబడులు. ఆంధ్రప్రదేశమునందు మరే క్షేత్రములోనూ కానరాని పొంగలి నివేదనలు ఇచ్చట ప్రత్యేకత. ఆదివారము ఈ క్షేత్రము నందు ప్రధానమైన దినము. కార్తీక మాసం సమయంలో శివరాత్రికి భక్తులు విశేషముగా స్వామివారిని దర్శించుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.